Yes. Good evening, everyone. అన్ని స్కూల్స్ వాళ్ళకి ఇక్కడ 51 స్కూల్స్ ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తుంది. 51, 52 అన్ని స్కూల్స్ వాళ్ళకి అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికి, టీచర్స్, స్టూడెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్. రైట్, ఈ రోజు మనము లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన టాపిక్ కాకుండా ఈ రోజు మనము ఇంకొక కొత్త టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ టాపిక్ పేరు ఏంటి అంటే డెసిషన్ మేకింగ్. రైట్, టాపిక్ పేరు డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? నిర్ణయం తీసుకోవడము. ఏదైనా విషయం మీద మనము నిర్ణయం తీసుకోవడం. రైట్, సో ఈ రోజు క్లాస్ లో మనము అసలు నిర్ణయం మనం ఎక్కడ తీసుకుంటాము, నిర్ణయం తీసుకునేటప్పుడు మనము ఏ స్టెప్స్ పరిగణలోకి తీసుకోవాలి, అంటే ఏ స్టెప్స్ చూడాలి మనము. రైట్, అవి ఒక్కొక్క స్టెప్ చూద్దాం. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? గోకుల్, యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? ఓకే, మీ అందరికీ కనుక నా స్క్రీన్ కనిపిస్తుంటే ఇక్కడ ఈ చాట్ లో అందరూ ఎస్ అని చెప్పి పెట్టండి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ చాట్ లో మెన్షన్ చేయండి అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది అని చెప్పి. అప్పుడు మనం ఓకే, ఇక్కడ థమ్స్ అప్ పెడుతున్నారు చూడండి, అందరు థమ్స్ అప్ పెడుతున్నారు. సో నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కాబట్టి మనము ఈరోజు మనం అనుకున్నట్టు అసలు డెసిషన్ అంటే ఏంటి, డెసిషన్ మనం ఎక్కడ తీసుకుంటాము, డెసిషన్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, డెసిషన్ ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, అది ఒక్కొక్క సినారియో, ఒక్కొక్క విషయాన్ని తీసుకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్ ని బట్టి మనము డిస్కస్ చేద్దాము అసలు డెసిషన్ ఎందుకు తీసుకోవాలి ఆ పర్టికులర్ సినారియోలో. ఎస్, వాట్ ఈజ్ ఎ డెసిషన్? ఫస్ట్, ఈజీ స్టెప్స్ టు మేక్ స్మార్ట్ చాయిసెస్. ఇవి ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకునే పాయింట్స్. మేకింగ్ గుడ్ డెసిషన్స్, అసలు గుడ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, గుడ్ డెసిషన్స్ తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి. గుడ్ డెసిషన్స్ కొన్నిసార్లు గుడ్ డెసిషన్స్ మనం తీసుకున్నా కూడా టైమ్లీ మనము ఆ పర్టికులర్ టైంకి మనం డెసిషన్ తీసుకోలేదు అంటే కూడా ఒక్కొక్కసారి నష్టాలు జరుగుతాయి. డెసిషన్ మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఆ డెసిషన్ లేట్గా తీసుకోవడం వల్ల కూడా నష్టాలు జరుగుతాయి. ఎలాంటప్పుడు ఏంటి అన్నది మనం చూద్దాం. చూడండి, ఎవ్రీ డే వీ మేక్ చాయిసెస్. రోజు మనకి తెలియకుండానే ప్రతిరోజు మనము ఏది తినాలనుకుంటున్నాం, ఏది ఆడాలనుకుంటున్నాము, ఏ పని చేయాలి అనుకుంటున్నాము, స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నామా వద్దా, ఇవన్నీ కూడా మనము ఆలోచించి ఓకే ఈరోజు నేను ఇడ్లీ తినాలనుకుంటున్నా, ఈరోజు నేను అన్నం తినాలనుకుంటున్నా, లేకపోతే ఈరోజు ఇంకా వేరే ఏదైనా స్వీట్ తినాలనుకుంటున్నా. రైట్, ఇవన్నీ చాయిసెస్ మీ ఇంట్లో చెప్తే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏదో ఒకటి దాంట్లో ఏదో ఒక వాళ్ళు డిసైడ్ చేసి ఓకే ఇప్పుడు అన్నం అయితే ఈజీగా అయిపోతుంది, లేదంటే చపాతీస్, లేదంటే పూరి తినాలంటే మనం ఉత్తి పూరి తినలేము కాబట్టి పూరితో పాటు ఆలూనో లేకపోతే వేరే ఏదైనా చట్నీనో తినాలి. రైట్, సో అలాగా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి చాయిసెస్ నుండి ఒక డెసిషన్ తీసుకుంటాం. లేకపోతే వాట్ టు ప్లే, ఏం ఆడాలి, క్రికెట్ ఆడుకుందామా, లేకపోతే ఇంట్లో కూర్చుని ఆడుకుందామా, బయటికి వెళ్తే క్రికెట్ ఆడదామా, లేకపోతే ఇంకా బాస్కెట్ బాల్ ఆడదామా, వాలీబాల్ ఆడదామా, ఖోఖో ఆడదామా,
అని ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి, ఇన్ని చాయిసెస్ కానీ ఆప్షన్స్ కానీ ఉంటాయి. వాటిల్లో మనం ఏదో ఒకటి మనం డిసైడ్ చేసుకుంటాం, రైట్? ఇది ప్రతిరోజు మనకి తెలిసి కానీ తెలియక కానీ చేసే పనే డెసిషన్ మేకింగ్ అన్నది, నిర్ణయించుకోవడం అన్నది. గుడ్ డెసిషన్స్ హెల్ప్ us stay safe, happy and get along with others. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వానాకాలం కదా, వానాకాలంలో మనము ఆడుకోవాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనం బయటికి వెళ్ళి ఆడుకుంటే ఏమవుతుంది? మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి వచ్చేసరికి జలుబు చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి జ్వరం రావచ్చు, లేకపోతే కనుక మీ చుట్టుపక్కల ఏమైనా వైరల్ ఫీవర్స్ అలాంటివి ఉంటే కనుక అలాంటి ప్రాబ్లం రావచ్చు, రైట్? సో మనము తీసుకునే డెసిషన్ ఎప్పుడన్నా సరే మనకి మనకి అనుకూలంగా ఉండాలి అండ్ అవతల వాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టు ఉండకూడదు. సో దట్ విల్ బి ది పాజిటివ్ అవుట్కమ్. ఎస్, ఇప్పుడు చెప్పండి, వాట్ వన్ డెసిషన్ యూ మేడ్ టుడే? ఈ రోజున మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? పొద్దున్న నుండి స్కూల్కి వచ్చారు, పొద్దున్న మీరు ఇంటి దగ్గర బయలుదేరి స్కూల్కి వచ్చారు, స్కూల్లో క్లాసెస్ అయిన తర్వాత ఇగో ఈ సెషన్ వింటున్నారు. ఈ రోజు మొత్తంలో ఏదో ఒక నిర్ణయము, మీరు తీసుకున్న నిర్ణయము చెప్పండి మాకు. ఇక టైప్ చేయండి, ఈ రోజున మీరు తీసుకున్న ఒక నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నారు? వాట్ వన్ డెసిషన్, ఒక నిర్ణయము. మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఈ రోజు మొత్తంలో, రాకపోతే నిన్న తీసుకుని ఉండొచ్చు, మొన్న తీసుకుని ఉండొచ్చు, ఈ 2-3 రోజుల్లో తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఒకటి మీరు టైప్ చేయండి ఇక్కడ. ఎస్, టైప్ చేయండి అందరూ. టీచర్స్, అక్కడ ఉన్న టీచర్స్ మీ స్టూడెంట్స్ని అడిగి వాళ్ళు చెప్పిందన్నా మీరన్నా టైప్ చేయండి. ఈ రోజు తీసుకున్న ఒక నిర్ణయం, మీరు తీసుకున్న ఒక నిర్ణయం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం, నేను 1 నిమిషం టైం ఇస్తాను. మీరు తీసుకున్న ఒక నిర్ణయం. నన్ను అడిగారు అనుకోండి, నాకు ఈరోజు వంకాయ కూర తినాలనిపించింది, సో నేను వంకాయలు తెచ్చుకుని వంకాయల్ని నీట్గా కడిగి వాటిని కట్ చేసుకుని, కట్ చేసుకుని మా వైఫ్కి ఇస్తే తను నాకు వంకాయ కూర చేసి ఇచ్చింది. సో ఈరోజు నేను వంకాయ కూర తినాలనుకున్నాను, వంకాయ కూర తిన్నాను. అలాగే మీరు ఈ రోజున ఏ డెసిషన్ తీసుకుని చేశారు? ఎస్ చెప్పాలండి. 1 నిమిషం అయిపోయింది. ఏదో ఒక డెసిషన్ ఖచ్చితంగా తీసుకుని ఉంటారు. లేదు, ఈ రోజు ఈ లైఫ్ స్కిల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, అది కూడా ఒక డెసిషన్నే. లేకపోతే రోజు వచ్చేవాళ్ళు ఈ రోజున నేను లైఫ్ స్కిల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ బంక్ కొట్టేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళాలనుకోవట్లేదు, అది కూడా ఒక నిర్ణయమే, రైట్? సో నిర్ణయం అంటే ఇది ఎగ్జాంపుల్. నేను ఈరోజు క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎస్ వచ్చి కూర్చున్నాను. దెన్ నెక్స్ట్, ఈరోజు క్లాస్ వెళ్ళాలనుకోవట్లేదు, సో నేను ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు, అంతే. అది కూడా ఒక నిర్ణయం కిందే వస్తుంది. ఇప్పుడు ఒక పోల్ ఆడదాము, ఒక చిన్న ఆట ఆడదాము. ఇది ఏంటి అంటే క్వశ్చన్ చూడండి ఇక్కడ. వాట్ డూ యూ డూ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ ఫైటింగ్ విత్ అనదర్ ఫ్రెండ్? మీ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో కొట్లాడుతున్నాడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాక్ అవే, అక్కడి నుండి వెళ్ళిపోతారా? వాడు కొట్టుకునేది వాళ్ళు కొట్టుకుంటారు, రోజు కొట్టుకునేది ఇదేం కొత్త విషయం కాదు
అని చెప్పి వెళ్ళిపోతారా మీరు? కాకపోతే ఇద్దరి మీద అరుస్తారా? ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి వాళ్ళిద్దరి మీద అరుస్తారా? లేకపోతే ఇద్దరి దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది అని చెప్పి కనుక్కుని ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారా? లేకపోతే ఏమి చేయకుండా ఖాళీ కూర్చుంటారా? వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, మీరేమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు అంతే. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏది ఫాలో అవుతారు? మీ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటూ ఉంటే ఇద్దరి మీద అరుస్తారా? అక్కడి నుండి వెళ్ళిపోతారా? వాళ్ళని చూస్తూ కూర్చుంటారా? లేదు అంటే కనుక మీరు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం చేసుకుని మీరు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారా? మీరు ఏం చేస్తారు? ఎస్, ఆన్సర్స్ రాయండి మీరు. సి ఇద్దరు సి అని రాశారు. సి అంటే ఏంటి ఆన్సర్? ఆస్క్ వాట్ హ్యాపెండ్ అండ్ హెల్ప్ టు సాల్వ్ ఇట్. ముగ్గురు సి రాశారు. రైట్, మనం ఏం చేస్తాము? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఈస్ సి. మనం వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారో కనుక్కొని ప్రాబ్లం రిజాల్వ్ చేస్తాం. రైట్. అలాగే ఇంకో క్వశ్చన్. యూ ఫర్గాట్ యువర్ హోంవర్క్, వాట్ యూ విల్ డూ? మీ టీచర్ హోంవర్క్ ఇచ్చారు, ఓకే, మీరేమో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళే టైంలో ఎవరితో ఆడుకుంటూ ఉన్నారు, ఇంటికి వెళ్ళారు, హోంవర్క్ చేయడం మర్చిపోయారు. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చారు, టీచర్ అడిగారు హోంవర్క్ ఏది? లై టు టీచర్, యాక్సెప్ట్ ద మిస్టేక్, బ్లేమ్ యువర్ ఫ్రెండ్, క్రై. లై టు ద టీచర్, ఏదో ఒక అబద్ధం చెప్పేస్తారా టీచర్కి? లేదు మేడం పొరపాటు అయిపోయింది, నేను చేయలేదు అని ఒప్పుకుంటారా? లేకపోతే బ్లేమ్ యువర్ ఫ్రెండ్, మేడం వీడే మేడం, అసలు వీడే మేడం, లేకపోతే ఈమె మేడం, నేను ఇంటికి వెళ్తుంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది, రాత్రి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి చేయలేదు అని చెప్పేస్తారా? అవతల వాళ్ళని బ్లేమ్ చేసేస్తారా? లేకపోతే టీచర్ అడగంగానే ఏడ్చేస్తారా? హోంవర్క్ ఏది అనగా మమ్మీ అని చెప్పి మొదలెట్టేస్తారా? ఏం చేస్తారు మీరు? ఈ 4 ఏ ఆన్సర్? ఎస్, చూద్దాం ఏం ఆన్సర్ రాస్తున్నారో నెక్స్ట్ దానికి. ఓకే, కొంతమంది బి రాశారు, ఇద్దరు బి రాశారు. 385 మందిలో ఇద్దరు రాశారు ఆన్సర్. అందరూ పార్టిసిపేట్ అవ్వండి ప్లీజ్. రాశారు ఆన్సర్. ఏం రాశారు అంటే బి అని చెప్పి రాశారు. అంటే ఏంటి అంటే మేడం దగ్గర అబద్ధం చెప్పకుండా మేడం పొరపాటు అయిపోయింది, హోంవర్క్ చేయలేదు అని చెప్పి యాక్సెప్ట్ చేసాడమ్మ. ఇంకా ఓన్లీ 2 ఆన్సర్స్. ఎస్, సో 2 ఆన్సర్స్. యాక్సెప్ట్ ద మిస్టేక్. ఆన్సర్ ఏంటి? యాక్సెప్ట్ ద మిస్టేక్. ఇంకోటి ఉందా క్వశ్చన్? దెన్ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ డెసిషన్? వాట్ ఈస్ ఏ డెసిషన్? ఇక్కడ చూడండి. ఏ డెసిషన్ ఈస్ చూసింగ్ వాట్ టు డూ వెన్ దే ఆర్ మెనీ ఆప్షన్స్. రైట్. మీరు ఫ్రైడే నైట్ సినిమాకి వెళ్దాము అనుకున్నారు. రైట్, మీరు ఫ్రైడే నైట్ సినిమాకి వెళ్దాము అనుకున్నారు. మీ ఊర్లో థియేటర్లు ఒక 5 థియేటర్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఏమో ఒక హీరో సినిమా వస్తుంది, ఇంకో దాంట్లో ఏమో ఇంకో హీరో సినిమా వస్తుంది, మూడో దాంట్లో ఇంకో 5 థియేటర్స్లో 5 హీరోల సినిమాలు వస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ డెసిషన్ తీసుకుంటారు మీరు? ఐదు థియేటర్లలో ఏ సినిమా చూడాలి అన్నది మీకు ఒక మీమాంస వచ్చింది అంటే ఏ డెసిషన్ తీసుకుంటారు? అసలు ఎలా డెసిషన్ తీసుకుంటారు మీరు? 5 థియేటర్లలో 5 సినిమాలు అంటే కనుక ఎలా డెసిషన్ తీసుకుంటారు మీరు? రైట్, నాకు ఈ హీరో మూవీ ఇష్టము,
లేకపోతే ఈ మూవీ చాలా బాగుందిట, ఎవరో అనుకుంటున్నారు ఈ మూవీ చాలా బాగుందిట, రివ్యూలు బాగున్నాయి, నాకు ఈ హీరో మూవీస్ టికెట్ దొరకకపోయినా పర్లేదు, లైన్లో నిలబడి ఉంటాను. ఇంకో హీరో మూవీ ఏదో ఉంది, దానికి టికెట్లు రెడీగా దొరుకుతున్నాయి, కానీ ఆ సినిమా బాగాలేదు అని చెప్పి ఎవరో చెప్పారు. లేదు అంటే మీకు ఇష్టమైన హీరో కాదు, ఒక పర్టికులర్ హీరోనే మీకు ఇష్టము. అప్పుడు మీరు ఏం చేస్తారు? 7 గంటల షో అంటే కనుక 3 గంటలకే వెళ్ళిపోయి లైన్లో నిల్చుని వెళ్ళి టికెట్ సంపాదించి ఆ సినిమా చూసేసి వస్తారు. దట్ ఈస్ ద డెసిషన్. మీకున్న 5 ఆప్షన్స్లలో ఒక పర్టికులర్ ఆప్షన్ని ఎప్పుడన్నా డెసిషన్ 3-4 డెసిషన్లు ఉండవు, రైట్? 3-4 డెసిషన్లు ఉండవు, ఒకటే డెసిషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నారు, 6th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఐదర్ 6వ క్లాస్లోనే మళ్ళీ ఉంటారు సరిగ్గా చదవకపోతే, సరిగ్గా చదివితే 7వ క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఒకటే ఆప్షన్ ఉంటుంది, 2 ఆప్షన్లు ఉండవు. అలాగే మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పుడన్నా సరే ఒకటే డిసిషన్ ఉంటుంది, ఒకటే నిర్ణయం ఉంటుంది, 10 నిర్ణయాలు ఉండవు మనకి, రైట్? డెసిషన్ అంటే అంత ఇంపార్టెంట్. మనము తీసుకునే నిర్ణయం బట్టి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు వానాకాలం కదా, వానాకాలంలో మీకు కృష్ణా రివర్ కానీ, లేదు అంటే కనుక గోదావరి రివర్ కానీ పొంగి వాటి డ్యామ్లు ఉన్నాయి మనకి. ఓకే, శ్రీశైలం డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే అక్కడ మనకి రాజమండ్రిలో డ్యామ్ కానీ, ధవళేశ్వరం బ్రిడ్జ్ కానీ, ఇలాగా రకరకాల బ్రిడ్జెస్ ఉన్నాయి, రైట్? మనకి నీళ్లు బాగా వాటిల్లో కనుకను చేరిపోతే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసేయాలి అంటే కనుక అక్కడ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాళ్ళు డెసిషన్ ఎలా ఉంటుంది? ముందర ఓకే, నాకు నీళ్లు 2 ఆప్షన్లు ఉంటాయి వాళ్ళకి. ఒకటేమో నీళ్లు వదిలేయాలి, నీళ్లు వదలలేదు, డ్యామ్ కంటే పైనకి వెళ్ళిపోతే ఏమవుతుంది? డ్యామే మునిగిపోతుంది, డ్యామ్ కొట్టుకుపోతుంది, రైట్? డ్యామ్ కొట్టుకుపోనివ్వరు కదా, దానికంటే ముందరే నీళ్లు వదిలేస్తారు. సో నీళ్లు వదిలేస్తాము అని చెప్పి తెలిసిన తర్వాత ఫస్ట్ పని కలెక్టర్లు కానీ, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ ఏం చేస్తారు? మీకు ముందర మిమ్మల్ని అందరినీ మీ ఆ ఊర్లో ఏ ఊర్లకైతే దాని ప్రభావం ఉంటుందో ఆ ఊర్లలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓ చోట ఉంచేస్తారు. 2-3 రోజులు ఆ వరద ఉధృతి తగ్గేంత వరకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించేస్తారు, రైట్? అది వన్ ఆఫ్ ది మేజర్ డెసిషన్. ఎప్పుడు మనము నీళ్లు వదిలేయాలి అన్నది ఆ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు ఉంటారు కదా, ఆయన డిసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ కంటే ముందర ఊర్లో వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి వాళ్ళ ఇంట్లో వస్తువులు అవి తీసుకుని ఓకే వాళ్ళందరూ సేఫ్ ప్రాంతాల్లోకి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది డెసిషన్ ఎట్ గవర్నమెంట్ లెవెల్. అలాగే మీ డెసిషన్, ఓకే నేను 10వ తరగతి తర్వాత ఇది చదువుతాను, 10వ తరగతి తర్వాత అది చదువుతాను అని మనం అనుకుంటాం కదా, అది మన పర్సనల్ డెసిషన్. అర్థమైంది కదా అందరికి? ఎస్. వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్? ఈస్ ద విచ్ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఫేవరెట్ హీరో, డైరెక్టర్. ఇక్కడ ఎవరో ఒక క్వశ్చన్ అడిగారండి, వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్, ఏపీఎం సోంపేట అని అడిగారు. ఈ సంథింగ్ అన్నదానికి మీరు కొంచెం క్లారిటీ కనుక ఇవ్వగలిగితే నేను మీకు డీటెయిల్ గా చెప్తానండి ఆ సంథింగ్ అన్నదానికి. అప్పటి వరకు నేను నా అదర్ పాయింట్స్ కంటిన్యూ చేస్తాను, మీరు ఆ సంథింగ్ ని చెప్పండి, అప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కానీ సినారియో కానీ మీకు చెప్తాను.
ఎప్పుడన్నా సరే మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఫైండ్ ద ప్రాబ్లమ్, 3 డిఫరెంట్ ఆప్షన్స్, చూస్ ద బెస్ట్ వన్. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, తుఫాన్ వచ్చేసింది, లేకపోతే వాటర్ మనము వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉన్న అధికారులందరినీ పిలిచి, ఓకే, ఇది చేయడం వల్ల ఏ ఏ ఊర్లు మునిగిపోయే ఛాన్సులు ఉంటాయి, ఒక 10 ఊర్లు. ఆ 10 ఊర్లలో ఓకే, అక్కడ కరెంటు ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయండి, లేకపోతే ఫుడ్ అవసరం ఉంటుంది అంటే ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయండి అని వాళ్ళందరి సహాయ సహకారాలతోటి కొన్ని కొన్ని కొంచెం ప్లాన్ వేసుకుంటారు కదా. ఓకే, మనము 4 గంటలకి 4 గంటల టైంలో వదిలేస్తే బెస్టా నీళ్లు, కాకపోతే సాయంత్రం 7 గంటలకా, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత వదిలేస్తేనా, లేకపోతే రేపు పొద్దున్న వదిలేస్తే బెటరా, ఏది బెస్ట్ ఆప్షన్? సపోజ్ రాత్రి నేను నిద్రపోయే టైంలో నీళ్లు వదిలేశాను అంటే కనుక ఊర్లో వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాచారం ఉండదు కాబట్టి మునిగిపోయే ఛాన్సులు ఉంటుంది. కాబట్టి నేను రేపొద్దున్న వదులుదాం అనుకుంటున్నాను. కానీ రేపటి పొద్దున్న వరకు ఆ నీటి ఎత్తు పెరుగుతూ ఉంటుంది కదా, ఆ పెరిగే ఎత్తు ఎంతవరకు పెరుగుతుంది అన్నవి ఇలాగా ఒక ఒక సమస్యకి మనకి 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఆ 100 రకాల ఆలోచనల్ని మనము ఒక్కొక్కటి రాసుకుని దాంట్లో ఏది బెస్ట్ డెసిషన్ అన్నది మనం తీసుకుంటాం. లేకపోతే మీ నాకు మ్యాథ్స్ అంటే భయము, సింపుల్. మీ లెవెల్కి మనం మాట్లాడుకుంటే ఓకే, నాకు మ్యాథ్స్ అంటే భయము, కానీ మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా నేను పాస్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి నేను? ఆప్షన్ 1, టీచర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పించుకోవడము. లేదు అంటే కనుక ట్యూషన్ ఏమన్నా చెప్పించుకుంటే ట్యూషన్ పెట్టించుకోవడము. లేదు అంటే కనుక ఇంకెవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ పెద్ద మ్యాథ్స్ లో కొద్దిగా మన ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా అన్న కానీ లేకపోతే అక్క కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క కొంచెం నాకు చెప్పు, అన్న కొంచెం చెప్పు నాకు అని వాళ్ళని అడగడము. లేదు అంటే కనుక ఓకే, నేనే ట్రై చేసుకుంటాను అంటే నేనే ట్రై చేసుకుంటాను. ఇలాగా నాకు 5-6 ఆప్షన్లు వచ్చాయి. ఈ 5-6 ఆప్షన్లలో నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. సో రూల్డ్ అవుట్. నేను పక్కన అక్క కానీ అన్న దగ్గరికి కానీ వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను డైరెక్ట్గా మా టీచర్ దగ్గరికి వెళ్తాను. టీచర్ తోటి కూర్చుని సాయంత్రము 1 గంట సేపు టీచర్తో కూర్చుని స్కూల్లోనే చేసుకుంటాను. టీచర్కి కూడా సాయంత్రం టైం ఒకరోజు కుదిరి ఒకరోజు కుదరకపోతే సరే అయితే ఎవరన్నా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఉంటే నేను ట్యూషన్కి వెళ్తాను. రైట్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ రాదు అన్నదానికి నేను ఎన్ని ఆప్షన్స్ చెప్పాను మీకు? 4-5 ఆప్షన్లు చెప్పాను కదా. ఆ 4-5 ఆప్షన్లలో ఏది బెస్ట్ ఆప్షన్? నాకు టీచర్ స్కూల్లోనే చెప్తా అన్నారు అంటే నేను టీచర్ దగ్గరే చెప్పించేసుకుంటాను. రైట్. అలాగా మనకి ఉన్న 4-5 ఆప్షన్లలో బెస్ట్ ఆప్షన్ ఏది అన్నది మనం చూడాలి. ఓకే, బెస్ట్ ఆప్షన్ ఏది అన్నది మనం చూసి దాని ప్రకారం మనం నిర్ణయం తీసుకోవాలి. విచ్ పీపుల్ షుడ్ బి లిసన్ టు? మీ క్వశ్చన్ ఇంకా సొంపేట నుండి ఇచ్చేసారు. వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్ విచ్ పీపుల్ షుడ్ లిసన్ టు? మీరు కనుక ఈ క్లాస్ గురించి అడుగుతున్నారు అంటే అండి, 4 గంటల కల్లా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు 4 గంటల కల్లా జాయిన్ అయ్యి 4 గంటల నుండి 5 వరకు ఉంటే కనుక మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వినగలుగుతారు. మీరు ఒకవేళ మీ క్వశ్చన్ అదే అయితే కనుక, యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. గోకుల్, ఈజ్ మై వాయిస్ నాట్ క్లియర్? వాయిస్ కనుకను ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఇక్కడ టైప్ చేయండి.
నేను కూడా మధ్యలో ఈ చాట్ చూస్తూనే ఉన్నాను. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే. సోంపేట వాళ్ళు మీరు ఇప్పుడు వినగలుగుతున్నారా అండి ఇప్పుడు? నా వాయిస్ అందరికీ క్లియర్‌గా ఉందా ఇప్పుడు? ఓకే. వాయిస్ క్లియర్‌గా ఉంది కదా! సరే అండి అయితే. మళ్ళీ మనం మన పీపీటీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఇంకొకటి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. వెరీ ఫస్ట్ స్టెప్. మనం ఇందాక డెసిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! దాంట్లో ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. దీంట్లో మళ్ళీ పిల్లలకి మనందరికీ ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ పిల్లలందరికీ కామన్ ప్రాబ్లమ్ ఏంటి? బయట ఆడుకోవడానికి వర్షాలు పడుతున్నాయి. మనకిప్పుడు వర్షాకాలం కదా! ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో, ప్రాబ్లమ్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. వాంట్ టు ప్లే ఔట్‌సైడ్. నేను బయట ఆడాలనుకుంటున్నాను. కానీ వర్షం పడుతోంది. కానీ వర్షం పడుతోంది. కాబట్టి నేను బయట వెళ్లి ఆడుకోవాలా? లోపల ఆడుకోవాలా? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇది నా ప్రాబ్లమ్. ఆప్షన్స్ ఏంటి? రెయినీ డే ప్లాన్స్. ఒకటేమో సరే అయితే వర్షం పడుతోంది కాబట్టి బయట ఎలాగో ఆడుకోలేము. కాబట్టి నేను హోమ్ వర్క్ చేసుకుంటాను. లేదు, లేదు ఇంట్లోనే కూర్చొని బొమ్మలతోటి ఆడుకుంటాను. మా ఇంటి చుట్టుపక్కల పిల్లలందరినీ కూడా పిలిచి నేను ఇంట్లోనే బొమ్మలతో ఆడుకుంటాను. లేదు, మనకి వర్షాకాలంలోనే వర్షం పడుతుంది. రైనీ సీజన్‌లో మనకి ఎండలుంటాయి తప్ప వర్షాలుండవు గదా! సో, నేను వర్షాకాలంలో వర్షంలోనే ఆడాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం జేసుకోవచ్చు? గొడుగేసుకొని ఆడుకోవచ్చు. లేకపోతే రెయిన్ కోట్ ఏసుకొని ఆడుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ కవర్ మనల్ని ర్యాప్ చేయడం అంటారు గదా! మన చుట్టూ ప్లాస్టిక్ కవర్‌ని చుట్టేసుకొని వెళ్లి గూడా నీళ్ళల్లో ఆడుకోవచ్చు హ్యాపీగా. రైట్? ఇవన్నీ ప్రాబ్లమ్‌కి ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్. వర్షాకాలం దాటిపోతే మళ్ళీ వర్షాలుండవు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు, నెక్స్ట్ రైనీ సీజన్ వరకు మనకి వర్షాలే ఉండవు. కాబట్టి నేను వర్షాకాలంలోనే నేను ఆడుకోవాలి. నాకు వర్షాకాలంలో వర్షంలో ఆడుకోవడం అంటే ఇష్టము. సపోజ్ నన్ను మీరు అడిగారనుకోండి, నేను ఇప్పటికి కూడా వర్షాకాలంలో గొడుగు చేతిలో గొడుగుని ముడుచుకుని చేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను. నన్ను అడుగుతూ ఉంటారు. నాయనా గొడుగుంది కదా నీకు అంటే, లేదండి నాకు వర్షంలో నడుచుకుంటూ వెళ్ళడం నాకిష్టం అని చెప్తాను. రైట్. అలాగా మనకి ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆ ప్రాబ్లమ్‌కి ఇది ప్రాబ్లమ్. వర్ష వర్షం పడుతోంది. ఇప్పుడు నేనేం జేయాలి? అన్నది ప్రాబ్లమ్. దానికి మనకి ఆల్టర్‌నేట్ సొల్యూషన్. నెక్స్ట్ ఏంటి మనకి? చాయిసెస్. మనం ఇప్పుడే మనం అనుకున్నాం గదా! చాయిసెస్ ఫస్ట్ పాసిబుల్ చాయిసెస్ ఏంటి? ఇంట్లో కూర్చొని ఆడుకోవడం, లేతే ఇంట్లో కూర్చొని మొబైల్ చూసుకోవడం, ఇంట్లో చూసుకొని ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాం అంటే వర్షం పడుతున్నప్పుడు కరెంట్ కూడా లేదనుకోండి మీరు, ఇంట్లో కూర్చొని ఆడుకుంటారు. లేదు అంటే ఇంట్లో కూర్చొని హోమ్ వర్క్ చేసుకుంటారు. రైట్. మనకి వరండా ఉంటే గనక ఆ వరండాలో కూర్చొని హోమ్ వర్క్ చేసుకుంటూ ఉంటాము. లేదు, లేదు హ్యాపీగా వానలోనే ఆడుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్ అందరితో కలిపి క్రికెట్ ఆడుకుంటాము. అలాగా మనం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసాం లిస్ట్. అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీకందరికీ నేను నోటి మాట కింద చెప్తున్నా కదా! దాన్నే మనము ఒక ఆర్గనైజ్డ్‌గా రాసుకోవాలి అంటే గనక రాసుకోవాలి. ఓకే. ఇంట్లోనే ఆడుకుంటాను నేను. ఆవు పులాటో, లేకపోతే క్యారమ్స్ ఉంటే క్యారమ్స్ ఆటో, ఇంకా వేరే ఆటలు ఏదన్నా ఉంటే గనక ఇంట్లో కూర్చొని ఆడుకునేటప్పుడు క్వైట్‌గా కూర్చొని ఆడుకుంటాము. ఎందుకంటే 5, 6 పిల్లలొచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తిడతారు మిమ్మల్ని. అందరు గోల చేస్తున్నారని. సో, క్వైట్‌గా కూర్చొని ఆడుకుంటాము. లేదంటే రైన్ ఆగేంత వరకు హోమ్ వర్క్‌లు అవి ఇవి కంప్లీట్ చేసేసుకొని, రైన్ తగ్గిపోంగానే వెళ్లి ఆడుకుంటాము. అలాగా మనం అన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని, లాస్ట్‌కి ఒక డెసిషన్ తీసుకుంటాం. ఏదైతే అదైంది. పోనీ జ్వరమొస్తే వచ్చింది. ఏం గాదు. నేను వానలో ఆడుకుంటాను. అమ్మో! జ్వరం రాకూడదు అంటే గనక ప్రికాషన్స్ తీసుకొని నేను వానలో ఆడుకుంటాను. దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. సో, ఇక్కడ ఏమున్నాయి మనకి? ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్ చాయిసెస్. అంటే మనకున్న చాయిసెస్ ఏమున్నాయి?
వర్షం పడుతుంటే నాకు ఎలాంటి చాయిసెస్ ఉన్నాయి అన్నది ఫస్ట్ అనుకుని వాటిని అన్నిటిని రాసుకుని దాని తర్వాత మనం డిసైడ్ చేసుకుంటాం. అందరూ ఓకేనా? ఇగో చూడండి అందరూ రెయినీ డే ప్లాన్స్, రెయినీ డే ప్లాన్ ఇన్సైడ్ హౌస్. వీళ్ళెవరో చూడండి బుద్ధిమంతుల్లా ప్లే ఇన్సైడ్ హౌస్, ప్లే ఇన్సైడ్ హౌస్, రెయినీ డే, రైట్? చూడండి ఫస్ట్ ఆప్షన్. ప్రతి ఆప్షన్ కి మీకు ఒక పాజిటివ్ ఉండొచ్చు, ఒక నెగిటివ్ ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని ఆడుకున్నారనుకోండి, మీకు రైనీ సీజన్ అంతా ఇంట్లోనే కూర్చుంటే సమ్మర్ లో మీకు వర్షాలు పడవు. సో రైనీ సీజన్ లో ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. అలా అని చెప్పి మీరు రైనీ సీజన్ లో ఆడుకుంటూ కూర్చున్నారనుకోండి, రైన్ లో కూర్చుని ఆడుకున్నారనుకోండి, సో అప్పుడు మీకు జ్వరం వస్తే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేరు, రైట్? మనం ప్రతి డెసిషన్ కి కూడా ఒక నాణ్యానికి 2 సైడ్లు ఎలాగుంటుందో అలాగే మన డెసిషన్ కి కూడా 2 సైడ్లు ఉంటుంది. సో మనం డెసిషన్ తీసుకునేటప్పుడు మనము ప్రాపర్ గా తీసుకోవాలి డెసిషన్. ఓకే, నేను రెయిన్ వాన్లో ఆడుకుంటాను, కానీ కాళ్ళు తడవకుండా, లేకపోతే తల తడవకుండా, మెయిన్ కాళ్ళు తడిచినా పర్లేదు, తల తడిచింది అనుకోండి మీ ఏజ్ పిల్లలకి నెక్స్ట్ రాత్రి అయ్యేసరికి మీకు జలుబు వచ్చేస్తుంది, రైట్? జలుబు వచ్చేస్తే మళ్ళీ జ్వరం వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? ఓకే, నేను తల దర్చేటట్టు నేను ఆడుకుంటాను హ్యాపీగా, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయడము, లేకపోతే ఇంటికి వెళ్ళంగానే నేను బట్టతో తల దూర్చేసుకోవడము, ఇవి చేసేసుకుంటాను. ఇమీడియట్ గా నాకు ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో వానలో దర్శన ప్రభావం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అని చెప్పి మనకి ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి, దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకోవడమే. కానీ రైనీ సీజన్ లో హ్యాపీగా ఆడుకోండి. డిసైడ్ అండ్ యాక్ట్, ఇక్కడ చెప్పా కదా, మనం ఏ ఆప్షన్ అన్నా సరే డిసైడ్ అండ్ యాక్ట్. ఈ పిల్ల ఇంతకు ముందర ఎవరో రాసినట్టు, లేదు నేను బయటికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటాను, ఐ వాంట్ టు బి సేఫ్. ఫన్ ఎలాగో ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నా కూడా నాకు ఫన్ ఉంది, సేఫ్ గా ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటాను అని అమ్మాయి డెసిషన్ తీసుకుంది, రైట్? మీకు ఏ ఆప్షన్ ఇష్టము అన్నది మీరు ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశారు కదా, మీరు కొంతమంది ప్లే ఇన్సైడ్. యు ఆర్ నాట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్స్. ఎవరండి వై ఆర్ నాట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్స్? ఆల్రెడీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగితే మీకు క్లారిటీ చెప్పాను. మీ క్వశ్చన్ ఒకవేళ కనుకను ఈ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, పీపుల్ షుడ్ బి లిజన్ టు అంటే కనుక ఆ క్వశ్చన్ కి నేను చెప్పాను, మా క్లాసెస్ 4 గంటలకి స్టార్ట్ అవుతుంది, 5 గంటలకి ఎండ్ అవుతుంది. సో మీరు 4 to 5 మధ్యలో ఉంటే కనుక మీరు మా క్లాసెస్ ని మొత్తము మొదటి నుండి లాస్ట్ వరకు వినగలుగుతారు. ఐ హోప్ సోంపేట వాళ్ళకి ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పిన ఆన్సర్ సింక్ అయింది అంటే ఓకే, లేదు అంటే కనుక మీరు మీ క్వశ్చన్ ని క్లియర్ గా అడగండి, నేను ఎక్కడన్నా మిస్ అయిపోతే కనుక. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఓకే, ఇది ఇక్కడ చూడండి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ డిసైడ్. ఎప్పుడన్నా చూడండి, మనము ఏదన్నా డిసైడ్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఆ డెసిషన్ కరెక్ట్ అవునా తప్ప అని చెప్పి మనము ఒక్కొక్కసారి క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉండాలి, రైట్? అది ఎందుకని అంటే మళ్ళీ చెప్తా చూడండి. సపోజ్ మీరు వర్షం పడుతూ ఉంది, వర్షం తుంపర్ల కింద పడుతూ ఉంది మీకు, రైట్? తుంపర్ల కింద పడుతున్నప్పుడు మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. కొంచెం వర్షం పెద్దదైంది, ఓకే, అప్పుడు కూడా మనం కొద్దిగా మేనేజ్ చేసుకుని ఆడుకోవచ్చు. కానీ ఉరుములు మెరుపులు పడుతూ పెద్ద కుండపోత వర్షం కురిసింది అనుకోండి, ఆ టైంలో మీరు ఆడుకోలేరు. ఎందుకంటే మీరు మొత్తం తడిచిపోతారు, గాలులు వస్తాయి, రైట్? అండ్ ఎదుర్కొండా ఏముందో కూడా మీకు కనిపించని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము మనము? ఇమీడియట్ గా మనం డెసిషన్ చేంజ్ చేసేసుకుంటాము.
అంటే ఏంటి, మనం ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాము అంటే కనుక ఆ డెసిషన్ మీదనే ఉండాలి అని చెప్పి కూడా మనకి ఖచ్చితంగా లేదు. ఆ డెసిషన్‌ని కూడా మనము మెల్లమెల్లగా పరిస్థితికి తగ్గట్టు ఆ డెసిషన్స్‌లో మనము మార్పులు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. సేమ్ ఎగ్జాంపుల్ వర్షాకాలంకి ఎగ్జాంపుల్ చెప్పినట్టు. లేదు అంటే లేదు ఎంత పెద్ద వర్షం వచ్చినా నేను ఆడుకుంటూనే ఉంటాను అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ నీళ్ళలో పడిపోవడం జరగచ్చు. లేపోతే అప్పటికప్పుడే చలి జ్వరం లాంటిది ఒ రా వచ్చే అవకాశాలుంటాయి. రైట్. లేదు అంటే మీరు ఇంత ఇదిగా ఆడుతుంటే మీ ఇంట్లో వాళ్ళన్నా బయటికొచ్చి మిమ్మల్ని లోపలికి లాక్కెళ్ళిపోతారు. కొన్ని కొన్ని సార్లు మనము డెసిషన్ ఎప్పుడన్నా తీసుకుంటే ఆ డెసిషన్‌ని పర్యవేక్షణ అంటారు దీన్ని. ఓకే. మన డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ఉండాలి. రివ్యూ కూడా చేసుకుంటూ ఉండాలి. ఓకే. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? తప్పా? ఓకే. ఇప్పటికైతే కరెక్ట్. ఇంకో గంట తర్వాత కరెక్టా? ఇంకో ఇది కరెక్టా? రైట్. ఇది ఒట్టి వాన విషయంలోనే కాదు. మీరు మీ కెరియర్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో కానీ, ఏ సందర్భంలో అన్నా సరే, మీరు ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. ఓకే. మనము తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అవునా? కాదా? లేకపోతే ఏమన్నా ఆల్టర్‌నేటివ్ చూడాలా? రైట్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ డిసైడ్ ఇవి స్టెప్స్. అండ్ నో ఆడియో సర్. Decision may change. No audio, sir. Sir, attending these classes compulsory or optional? Attending these classes is compulsory అండి. ఎందుకంటే మీ మీరు ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి అటెండింగ్ క్లాసెస్ ఈజ్ కంపల్సరీ. అండ్ ఇంకోళ్ళు అడిగారు, సార్ ఇంత డెప్త్ ఉన్న విషయాలు 6th, 7th స్టాండర్డ్ పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు? కరెక్టే అండి. దీంట్లో డెప్త్ ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్. అందుకనే పిల్లలకి అర్థమయ్యే సింపుల్‌గా వాన పడితే ఏం చేయాలి? లేకపోతే మీరు పొద్దున్నే లేచి ఏం చేయాలి? అలాగా మేము ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు హైఫై ఎగ్జాంపుల్స్ కాకుండా చిన్నవి వాళ్ళు అర్థం చేసుకునే స్థాయి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి చేస్తున్నాము. అది ఒకటి. రెండోది ఏంటి అంటే మాకు ఇచ్చిన సిలబస్ దాని ప్రకారము మేము వెళ్తున్నామండి. ఓకే. మీరు అడిగిన క్వెషన్‌ను ఖచ్చితంగా వాలిడ్. మేము ఈ పర్టిక్యులర్ మీ స్కూల్ పేరు అది కూడా మేము నోట్ చేసుకుంటున్నామండి. మేము ఈ ఇది ఈవెన్ ఆహ్, ఎవరైతే మాకు ఈ సిలబస్ గురించి చెప్పారో వాళ్ళ వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. మీరు అడిగినది వాలిడ్ క్వెషన్. థాంక్స్. థాంక్స్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్. మేము నెక్స్ట్ క్లాసెస్ మేము ఎప్పుడైతే నెక్స్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి కదండీ! ఆ టైంలో వీటిని దృష్టిలో పెట్టుకుందాం మనము. కానీ మాకిచ్చిన సిలబస్ ప్రకారము మేము చిన్న ఎగ్జాంపుల్స్ వాళ్ళకి అర్థమయ్యే ఎగ్జాంపుల్స్‌ని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? సో, నెక్స్ట్ దానికి వెళ్దాము మనము. చూడండి ఇంకొక క్వెషన్. మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో యువర్ ఫ్రెండ్ ఈజ్ సాడ్ బికాస్ నో వన్ వాంట్ టు ప్లే విత్ దెమ్. మీ ఫ్రెండ్ ఉన్నాడు. మీ ఫ్రెండ్
చాలా బాధపడుతూ ఉన్నాడు మీ ఫ్రెండ్. నాతోటి ఎవ్వరు ఆడట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. మీ ఫ్రెండ్ దగ్గరికి మీరు వెళ్ళారు. మీ ఫ్రెండ్, అరే ఏంట్రా ఆడడానికి రావట్లేదు అంటే, ఏం లేదురా ఎవ్వరు నాతోటి ఆడట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అతనితోటి ఎవరు ఆడట్లేదు, అది మీరు అబ్జర్వ్ చేసి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మీకు మూడు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఏ ఆప్షన్ ని మీరు ఫాలో అవుతారు? ఇన్వైట్ టు ప్లే. సరే దా మాతోటి ఆడడానికి రా. లేదు వాళ్ళు ఆడట్లేదా, నేను ఒక్కడిని నీతో ఆడతా, పద మన ఇద్దరం ఆడుకుందాం అని చెప్పి ఇన్వైట్ చేస్తారా? రెండో ఆప్షన్, సర్లే వాడు అలా కూర్చుంటాడు, నేను నా టీం మా వేరే ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుతున్నా కదా నేను ఆడేసుకుంటాను అని చెప్పి మీరు ఫీల్ అవుతారా? లేదు అంటే కనుక, టీచర్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతన్ని వేరే ఫ్రెండ్స్ ఆడనివ్వట్లేదు మా టీంలో, కొద్దిగా మీరు వేరే పిల్లలందరికీ చెప్పండి, సో దట్ మా ఫ్రెండ్ కూడా ఆడుకోవడానికి రాగలుగుతాడు, మాతోటి కలిసి ఆడుకుంటాడు అని చెప్పి మీరు చెప్తారా? ఈ మూడు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ని మీరు చూస్ చేస్తారు? సరే మన ఇద్దరం ఆడేసుకుందామని చెప్పి ఇద్దరు కలిసి ఆడుకుంటారా? సర్లేవాడు ఎప్పుడంటే రమ్మన్నా కూడా రాడు, వీళ్ళు కూడా రానివ్వట్లేదు, సపోజ్ వాటితో ఉంటే కనుక వీళ్ళు నన్ను కూడా ఆడనివ్వరని చెప్పి మీరు కూడా ఇగ్నోర్ చేస్తారా? లేకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ హెల్ప్ తీసుకుని వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పి మీతో పాటు ఆడేటట్టు చేస్తారా? ఏ ఆప్షన్, మూడు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ యూజ్ చేస్తారు మీరు? ఏ టీచర్ టెల్ ఏ టీచర్. కొంతమంది టెల్ ఏ టీచర్, కొంతమంది థర్డ్ ఆప్షన్ చెప్పారు. గుడ్. కొంతమంది థర్డ్ ఆప్షన్ చెప్పారు, కొంతమంది ఫస్ట్ ఆప్షన్ చెప్పారు. కానీ దీంట్లో కనుక చూస్తే కనుక మీరు ఏ ఆన్సర్ ఉన్నా కూడా కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే అది మన పర్సనల్, మనము ఎలాగా బిహేవ్ చేయాలి అనుకుంటున్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ ఆన్సర్ కరెక్ట్, ఈ ఆన్సర్ తప్పు అన్న ఆప్షనే లేదు. అన్ని ఆన్సర్లు కరెక్టే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్రోచ్ తీసుకుంటారు. సపోజ్ కొంతమంది ఫస్ట్ ఆప్షన్ అని చెప్పారు, కొంతమంది ఫస్ట్ ఆప్షన్ అని చెప్పారు, కొంతమంది ఏమో టీచర్ అని చెప్పారు. ఓకే, టీచర్ దగ్గరికి మీరు వెళ్ళారు. టీచర్ మాట స్టూడెంట్స్ వినేటట్టు ఉన్నారు అంటే కనుక మీరు చెప్తారు, చెప్పిన దాన్ని, గురువు గారి మాటని గౌరవించి అందరూ మీతోటి ఆడుకునేటట్టు చేస్తారు ఆ అబ్బాయిని కూడా. ఒకవేళ టీచర్ చెప్పినా కూడా వినకుండా ఉన్న సిచ్యువేషన్ లో అప్పుడు ఇంకో ఫ్రెండ్కున్న ఒకటే ఆప్షన్ ఏంటి? తను వాళ్ళందరినీ వదిలేసి ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేయడము. తను వాళ్ళందరినీ వదిలేసి ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేయడం. అప్పుడు ఏమవ్వచ్చు చాయిస్? ఏమవ్వచ్చు? ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయికి రెండు చాయిస్లు ఉంటాయి. ఒకటేమో వేరే ఫ్రెండ్స్ అందరూ తిన్నను వదిలేస్తారు, ఎందుకంటే నువ్వు నీ ఇంకో ఫ్రెండ్ గురితో ఆడుతున్నావు కాబట్టి మిగతా ఫ్రెండ్స్ అందరు నిన్ను వదిలేస్తారు. ఓకే, వదిలేసినా పర్లేదు, నా ఫ్రెండ్ తోటి నేను ఆడుకుంటా, మేమిద్దరమే ఆడుకుంటాము అనే ఒక దృఢమైన సంకల్పం తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఒక్కరు ఉన్నా కూడా మీ ఫ్రెండ్ తోటి ఆడుకోవచ్చు. మీకు మహాభారతం తెలుసు కదా అందరికీ. మహాభారతంలో ఆ కర్ణుడికి ఎన్నో అవకాశాలు, కృష్ణుడి కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా కర్ణుడు, దుర్యోధనుడు తప్ప కరెక్టా అన్నది పక్కన పెడితే దుర్యోధనుడు వెనకాలే నిలబడ్డాడు. దుర్యోధనుడు నన్ను గౌరవించాడు కాబట్టి నేను దుర్యోధనుడు వెనకాలే ఉంటాను అని చెప్పి దుర్యోధనుడు వెనకాలే నిలబడి
దుర్యోధనుడు వెనకాల నిలబడితే ఓడిపోతానని చెప్పి కూడా తెలుసు. లేదు అంటే చనిపోతాను, యుద్ధం వస్తే చనిపోతాను అని చెప్పి కూడా తెలుసు కర్ణుడికి. కానీ ఫ్రెండ్షిప్ కోసము తన స్నేహితుడితోటి మిగతా ప్రపంచాన్ని అంతా పక్కన పెట్టి తన స్నేహితుడి కోసం నిలబడ్డాడు. అలాగా మీరు ఎప్పుడన్నా సరే ఆ ఫ్రెండ్షిప్ తోటి మీరు కనుక చూస్తే కనుక అది కంప్లీట్ గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయిపోతుంది. ఏమన్నా పర్లేదు, నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వాడుకుంటాను. సార్ వేర్ ఈజ్ మై ఆన్సర్? అదే చెప్తున్నా అండి, రెండు ఏదన్నా సరే. ఈ రోజు డెఫినేషన్ ఆఫ్ ది టాపిక్ డెసిషన్ మేకింగ్ అండి. డెసిషన్ మేకింగ్ పరిస్థితుల్లో మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాము. డెసిషన్ మేకింగ్. ఓకే, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఇక్కడ వరకు మనం చూసాం కదా. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ గేమ్ చూద్దాం. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి. యు ఆర్ లేట్ ఫర్ స్కూల్ అండ్ మిస్డ్ ద బస్, వాట్ యు డూ? మీరు సపోజ్ స్కూల్ కి బస్సులో వెళ్ళాలి, కానీ బస్సు మిస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? గో బ్యాక్ టు బెడ్. ఎట్లా బస్ మిస్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి పడుకునే తర్వాత. ఫస్ట్ ఆప్షన్. టెల్ ఏ పేరెంట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. సెకండ్ ఆప్షన్. రన్ అలోన్ టు స్కూల్. థర్డ్ ఆప్షన్. ఈ మూడు ఆప్షన్స్ లో ఏది ఫాలో అవుతారు? డెసిషన్ మేకింగ్ గేమ్. మీకు స్కూల్ బస్ మిస్ అయిపోతే మీరు పరిగెట్టుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతారా? లేదు అంటే కనుక హ్యాపీగా వెళ్ళి నిద్రపోతారా? లేదంటే కనుక పేరెంట్స్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ పక్కింట్లో వాళ్ళు కావచ్చు, ఎదురింట్లో వాళ్ళు కావచ్చు, ఎవరో ఒక నైబర్ని, అన్న అంకుల్ నన్ను కొద్దిగా స్కూల్ దగ్గర దింపేస్తారా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళ బండి మీదో వాళ్ళ సైకిల్ మీదో వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం. ఏ ఆప్షన్ మీరు చూస్ చేస్తారు? దీంట్లో కూడా ఎనీ డెసిషన్ చూడండి, ఎనీ డెసిషన్ దీంట్లో ఏది రైట్ రాంగ్ ఏమీ ఉండదు. ఓకే సరే, ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు, పడుకుని ఇంట్లో నిద్రపోతాను. ఓ 2 గంటలు పడుకుని నిద్రపోయి లేచి మిగతా రోజంతా స్కూల్లో ఏదన్నా క్లాస్ చెప్తే ఆ క్లాసెస్ ఏవైతే చెప్తారో అవి నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా అంటే మీకు ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ స్కూల్ కనుక 5 కిలోమీటర్లే ఉంది అనుకోండి, సరే ఆ బస్సు మొత్తం ఊరంతా తిరిగి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. పరిగెట్టుకుంటే వెళ్తే ఎంత టైం పడుతుంది? నాకు అరగంట పడుతుంది కాబట్టి నేను అరగంటలో పరిగెట్టుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతా. ఇది కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళని హెల్ప్ అడగడం, అది కూడా కరెక్ట్ అవ్వచ్చు. డెసిషన్ ఏదన్నా సరే అండి, అన్ని డెసిషన్స్ కరెక్టే ఉంటాయి, అది పరిస్థితుల్ని బట్టి. ఆన్సర్ బి. కాకపోతే జెనరిక్ అయితే జనరల్ గా మనం చూసేదైతే ఓకే, బి. బి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అందరూ యాక్సెప్ట్ చేసే డెసిషన్ ఏంటి అంటే ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వెన్ యూ ఫేస్ ఏ ప్రాబ్లం? మీకు కనుక ఒక సమస్య వచ్చింది అంటే ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు? ఏడుస్తారా? అరుస్తారా? ప్రాబ్లం ఆ సమస్య ఏంటి అన్నది ఆలోచిస్తారా? కాకపోతే సమస్య నుండి తప్పించేసుకుంటారా? రన్ అవే అంటే ఏంటి? సమస్య నుండి తప్పించేసుకోవడం. మీరు ఏడుస్తారా లేకపోతే అరుస్తారా? ఐడెంటిఫై ద ప్రాబ్లం చేస్తారా? సమస్య నుండి తప్పించుకుంటారా? ఈ నాలుగిటలో ఏ ఆప్షన్ మీరు చూస్ చేస్తారు? ఎస్, ఆన్సర్స్ చూద్దామా ఎవరెవరు ఏం టైప్ చేశారో.
ఆన్సర్ బి సార్, సి. ఎవరు షౌట్ చేస్తా అంటున్నారు? ఎవరండి ఇది ఎవరి మీద అరుస్తారు ఇంతకీ? నా మీద మటుకు అరవద్దు ప్లీజ్. సమస్య రాగానే అవతల వాళ్ళ మీద అరిచేయడం అంతే, ముందు వెనక ఇంకా ఆలోచించేదే లేదు. లేకపోతే ఏడ్చేయడమే. అప్పుడు ఎవ్వరు మనల్ని ఇంకేమి అనరు. మనం ఏడవడం మొదలుపెట్టేసాం అనుకోండి, ఎవ్వరు ఏమనరు మనల్ని. 5 నిమిషాలు ఏడ్చేసామంటే వాతావరణం మొత్తం సైలెంట్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడి నుండి ఎస్కేప్, బయటికి వెళ్ళిపోయి ఆడుకోవడమే. ఈజ్ మీన్ బై పోల్? ఈ పైన ఆప్షన్ అండి. ఈ వాట్ ఈజ్ మీన్ బై పోల్ అంటే అండి మీకు, వాట్ ఈజ్ మీన్ బై పోల్, ఈ క్వశ్చన్స్ అండి ఇవి అంతే. మేము పోల్ క్వశ్చన్ కింద ఒక 4-5 క్వశ్చన్లు మేము చూస్ చేసి, ఇది పోల్ అని ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ ఇచ్చి దాంట్లో ఒక ఆన్సర్ చెప్పుకోమని అడుగుతున్నాం కాబట్టి మేము పోల్ అని చెప్పి ఇచ్చాం. లేకపోతే అది మనము ఈవెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి కూడా అనొచ్చు దాన్ని. ఓకే, సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న అన్ని ఆన్సర్స్ కరెక్టే, కాకపోతే అందరికి యాక్సెప్టబుల్ ఆన్సర్. చూడండి, ఎవరో క్రై అని చెప్పి కూడా రాశారు. వీళ్ళు ఎవరో తెలివిగా ముందరే క్యార్ 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 అని నేర్చేస్తారు. ఇంట్లో వాళ్ళందరూ అందరు సైలెంట్ గా వెళ్ళిపోగానే వీళ్ళు సైలెంట్ గా బయటికి వెళ్ళిపోయి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వీళ్ళు మర్చిపోతారు, ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు. ఇది కూడా ఒక డెసిషనే. ఇంట్లో వాళ్ళు నేను ఏడుస్తే కనుక ఇంట్లో వాళ్ళు ఏమీ చెయ్యరు అంటే కనుక అప్పుడు వాళ్ళు ఆ ఏడుపు అనే బ్రహ్మాస్త్రాన్ని వాడతారు. కానీ రోజు ఏడుస్తూ ఉన్నారనుకోండి, 5 రోజులు చూస్తారు, 6 రోజులు చూస్తారు. 7వ రోజున వీళ్ళు ఏడవడం కంటే ముందరే వాళ్ళు ఇంట్లో వాళ్ళే చితకొట్టేసి ఏడిపించేస్తారు. రైట్. సో క్రై కానీ షౌట్ కానీ ఇలాంటి బ్రహ్మాస్త్రాలు ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి, ప్రతిరోజు కాదు. ఆన్సర్ ఏంటి దీనికి? ఐడెంటిఫై ద ప్రాబ్లం. మోస్ట్ జనరిక్ ఆన్సర్ ఏంటి అంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఏదన్నా మనకి సమస్య వచ్చింది, ఇందాక మనం అనుకున్నాం కదా, మ్యాథ్స్ నాకు రాదు అన్నది ఒక సమస్య. రైట్, సమస్య ఏంటి? మ్యాథ్స్ రాదు. అప్పుడు నేను దాంట్లో సొల్యూషన్స్ చూసుకుంటాను. నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పి ఏడవడం మొదలు పెట్టారు అనుకోండి, ఏమీ రాదు మీకు. మ్యాథ్స్ రాదు అని చెప్పి బుక్కులు అక్కడ పడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మ్యాథ్స్ లో ఏమీ రాదు. బుక్ మీద అరిచారు అనుకోండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళనో టీచర్ మీద అరిచారు అనుకోండి, ఏమీ రాదు మీకు మ్యాథ్స్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఓకే నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పి మీరు హానెస్ట్ గా ఒప్పుకుంటే అప్పుడు ఎవరో ఒకళ్ళు మీకు రావాలంటే ఏం చెయ్యాలి అన్నది చెప్తారు. క్వశ్చన్ 2 అయిపోయాయి కదా మనకి, ఇంకో క్వశ్చన్ చూద్దాం. యూ వాంట్ టు ప్లే బట్ యువర్ ఫ్రెండ్ వాంట్ టు రీడ్, వాట్ యూ షుడ్ డూ? ఇది సాధారణంగా ఫ్రెండ్స్ కాకపోయినా ఇంట్లో కూడా అవుతూ ఉంటుంది. అన్న చెల్లెలు కానీ, లేకపోతే అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముడు కానీ, లేకపోతే అన్న తమ్ముడు కానీ, సారీ అక్క తమ్ముడు కానీ, ఏ కాంబినేషన్ లో అన్నా పద బయటికి పోయి ఆడుకుందామని ఒకళ్ళు అంటారు, లేదు చదువుకుందామని ఇంకోళ్ళు అంటారు. రైట్, అప్పుడు ఏం చేస్తావు? ఆ బుక్ ఎవరైతే వాళ్ళు చదువుతున్నారో వాళ్ళ బుక్ తీసి పడేస్తావా పక్కన? ఇద్దరు కూర్చొని సరే సరే నువ్వు అరగంట చదువుతున్నంతసేపు నేను అరగంట చదువుతాను, దాని తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి ఆడుకుందాము అని చెప్పి ఇద్దరు ఒకరికొకళ్ళు మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తారా? లేకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే అని చెప్పి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ని, లేకపోతే అక్క అయితే అక్కని, ఇద్దరు అక్క కానీ తమ్ముడు కానీ అన్న కానీ చెల్లె కానీ ఎవరన్నా సరే ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారా? ఈ మూడికల్లో ఏది బెస్ట్ ఆప్షన్?
ఎస్, ఈ మూడిటల్లో బెస్ట్ ఆప్షన్ ఏది? ఆన్సర్ బి 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 అని రాస్తారు. బి ఆన్సర్ బి. టాక్ అండ్ డిసైడ్. ఎప్పుడన్నా సరే ఫస్ట్ థర్డ్ సిచ్యుయేషన్స్ లో మీకు గొడవే అవుతుంది. సెకండ్ సిచ్యుయేషన్ లో ఇద్దరు కూర్చుని ఒక 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 ఒప్పందానికి వచ్చారనుకోండి. మహాభారత యుద్ధమే చూడండి. ధర్మరాజు మాకు 5 ఊర్లు ఇవ్వు చాలు అని అడిగారు. 5 ఊర్లు అడిగితే కూడా నేనేమి ఇవ్వను అని చెప్పి దుర్యోధనుడు అడిగాడు. అదే కనుకను దుర్యోధనుడు 5 ఊర్లు ఇచ్చేసి ఉంటే అసలు మహాభారత యుద్ధమే అయ్యేది కాదు. 5 ఊర్లలో పాండవులు పరిపాలించుకున్నారు, మిగతా ఊరంతా కౌరవులు పరిపాలించుకున్నారు. ఇద్దరు ఒక వాళ్ళ వాళ్ళ ఊర్లని పరిపాలించుకున్నారు. కాకుండా లేదు నీకేమి ఇవ్వను, నయా పైసా ఇవ్వను, నీ భూమి నీకు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అనేసరికి ఏమైంది? లాస్ట్కి యుద్ధం అయింది. ఇద్దరికి మధ్య యుద్ధం అయింది. ఎప్పుడన్నా సరే వైలెంట్ గా మనము బిహేవ్ చేసాము అంటే, గొడవలు పడేటట్టు మనం బిహేవ్ చేసాము అంటే లాస్ట్ ఎలాంటి సంబంధాలన్నా, అన్నదమ్ముల సంబంధం అవ్వచ్చు, అక్కచెల్లెల సంబంధం అవ్వచ్చు, ఫ్రెండ్స్ సంబంధం అవ్వచ్చు, ఎలాంటి సంబంధం అన్నా లాస్ట్ కి అది కాస్త చెడిపోతుంది. అదే మనం కూర్చుని మాట్లాడుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా కూర్చుని మాట్లాడుకుంటే మనము ఒక డెసిషన్, ఒక నిర్ణయానికి రావడం ఈజీ అవుతుంది. మనం కొన్ని డిఫరెన్స్ ఒపీనియన్స్ అంటాం కదా, మనం అభిప్రాయాలు తేడాలు కొద్దిగా రావచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక చోట ఇద్దరికి సామరస్య సొల్యూషన్ దొరుకుతుంది మనకి. ఓకే, చిన్నప్పటి నుండి నేర్చుకోవాల్సిన టాపిక్ లో అదొకటి. గొడవ ఎలాంటి సమస్యని పరిష్కరించదు. ఎస్, ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో ఏం చదువుకున్నాము? మనము ఎప్పుడన్నా సరే సమస్య వచ్చినప్పుడు థింక్ బిఫోర్ యాక్టింగ్. మనము చేసే ముందర ఆలోచించండి అండ్ ఒక క్షణం ఆగాలి సమస్య వచ్చినప్పుడు. ఎందుకని అంటే సమస్య వచ్చినప్పుడు మనము వెంటనే రియాక్ట్ అయిపోయామనుకోండి, గొడవలు వస్తాయి మనకి. ఎవరో మనల్ని ఏదో అన్నారు, మనం నిమిషం ఆగామనుకోండి, తగ్గామనుకోండి, సమస్య ఉండదు. అదే కనుక వాళ్ళు అనగానే మనము అనేసామనుకోండి, అదో పెద్ద యుద్ధం అవుతుంది. ఇంకోటి ఏంటి? ఆస్క్ ఫర్ హెల్ప్. మనము ఏదన్నా సరే సమస్య వచ్చినప్పుడు అది మనము పరిష్కరించుకోలేని స్థితిలో ఉంటే గనక డెఫినెట్ గా మనము 10 మంది సలహా తీసుకోవాలి. 10 మంది సలహా తీసుకుంటే ఏమవుతుందంటే 10 మంది 10 రకాల సొల్యూషన్లు ఇస్తారు మనకి. ఆ 10 రకాల సొల్యూషన్స్ నుండి మనము ఏదో ఒక సొల్యూషన్, మన వల్ల అయ్యే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని మనము ముందరికి వెళ్ళిపోవడమే. ఆ డెసిషన్ తీసుకుని ముందరికి వెళ్ళిపోవడమే. ఓకే, చూడండి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. రిమెంబర్ ది స్టెప్స్. ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. మీ సమస్య ఏంటి, ఆ సమస్యలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అండ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి, ఏ సొల్యూషన్ నాకు బెస్ట్ అన్నది. డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫైనల్ గా అయిపోయింది మీకు ఒకటే ఒక స్లైడ్. వాట్ వన్ డెసిషన్ యూ విల్ మేక్ ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుండి కనుక మనం తీసుకుంటే వాట్ డెసిషన్ యూ విల్ టేక్ నౌ. టాక్ అండ్ డిసైడ్ టుగెదర్. ఎస్, కరెక్ట్ అండి. ఇప్పటికిప్పుడు నేను మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డెసిషన్ తీసుకోండి అంటే ఏ డెసిషన్ తీసుకుంటారు? 1 నిమిషం టైం ఇస్తున్నా. మనకు కూడా 5 గంటలకి క్లాస్ అయిపోతుంది కాబట్టి 1 నిమిషం టైం ఇస్తున్నాను. మీరు ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ టైప్ చేయండి. ఒకటే 1 నిమిషం. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోండి అంటే ఏ డెసిషన్ తీసుకుంటారు మీరు? ఎస్, ఇప్పుడు చెప్పకపోయినా ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పకపోయినా కానీ మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ని కనుక్కోండి. సో దట్ మీరు యాజ్ ఏ టీచర్స్ మీరు వాళ్ళకి గైడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే.
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. రేపు మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్.